మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలవరపెడుతుంది. రోజుకో చోట సంచరిస్తూ అడలెత్తిస్తుంది. అసలు మంచిర్యాల జిల్లాలో ఎన్ని పెద్ద పులులు సంచరిస్తున్నాయి, అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, ఫారెస్ట్ అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు అనే విషయాలు ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. కవ్వాల్ టైగర్ జోన్లో పులులు సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా జైపూర్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాము. చూడొచ్చు, ఈ ఫారెస్ట్ ఏరియాలోనే గత 2 రోజులుగా పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు అయితే గుర్తించారు. 2 రోజుల క్రితము ఇటు RK8 సింగరేణి బొగ్గు గనుల్లో మనకు పులి సంచారణకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో అక్కడి నుంచి RK8 నుంచి పక్కనే ఉన్నటువంటి దుబ్బపల్లి నుంచి రామారావుపేట గ్రామ సమీపంలో ఉన్న ఓసీ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఇక మంచిర్యాల జిల్లాలో మొత్తం 5 పులులు తిరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. కవ్వాల్ కోర్ ఏరియా ప్రాంతంలోని జెండారం మండలం ఇందనపల్లి రేంజ్లో ఒకటి, బఫర్ ఏరియా పరిధిలోని యాజీపూర్, కాశీపేట, వేమనపల్లి, జైపూర్ మండలాల్లో మరో 4 టైగర్స్ సంచరిస్తున్నాయి. నవంబర్ నుంచి జనవరి వరకు పెద్ద పులులు మేటింగ్ సీజన్ కావడంతో తోడు కోసం వెతుకుతూ కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు. పెద్ద పులుల రాకను గుర్తించిన అధికారులు వాటికి ఎలాంటి హాని కలగకుండా పకడ్బందీ మానిటరింగ్ చేస్తున్నారు. మరోవైపు వాటి నుంచి ఎలాంటి ముప్పు ఎదురు కాకుండా ప్రజలను అయితే అలర్ట్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోకి ఒకేసారి పెద్ద పులులు రావడంతో అరుదైన విషయంగా అటవీ అధికారులు భావిస్తున్నారు. కవ్వాల్ కోర్ ఏరియా పరిధిలోని ఇందన్పల్లి రేంజ్లో ఓ ఫీమేల్ టైగర్ కొద్ది రోజులుగా తిరుగుతున్నట్టు అధికారులు అయితే చెబుతున్నారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ జోన్ నుంచి ఆదిలాబాద్ మీదుగా కవ్వాల్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయినట్లు కూడా గుర్తించారు. హాజీపూర్ మండలం ర్యాలీ ఫారెస్ట్లో మరో ఫీమేల్ టైగర్ సంచరిస్తుంది. ఇది గత సంవత్సరం డిసెంబర్లో వచ్చింది. ఏడాది కాలంగా ఇదే ఏరియాలో ఆవాసం ఏర్పాటు చేసుకుందని అధికారులు అయితే తెలుపుతున్నారు. అలాగే మరో పెద్ద పులి కాశీపేట మండలంలో కనిపించింది. తరచూ పశువుల మందలపై దాడి చేస్తూ ఉనికిని చాటుకుంటుంది. తాజాగా వేమనపల్లి, జైపూర్ మండలాల్లో మరో 2 పులులు జాడలను అధికారులు పసిగట్టారు. ఈ రెండు కూడా మేల్ టైగర్స్గా భావిస్తున్నారు. 2 రోజుల కిందట వేమనపల్లి మండలం చామనపల్లి, బందంపల్లి అటవీ ప్రాంతంలో పులి మేతకు వెళ్లిన పశువుల మందపై దాడి చేయడం, పశువుల కాపరి పవన్ పులి కనిపించడంతో చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. అంతకుముందు ఇదే పులి నెల్లెన మండలం కృష్ణపల్లి రేంజ్ పరిధిలో సంచరించింది. ఫారెస్ట్ అధికారులు టైగర్ పేగ్ మార్క్ గుర్తించారు. మరో మేల్ టైగర్ జైపూర్ మండలం శివారం ఫారెస్ట్ ఏరియాలో ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. నవంబర్ నుంచి జనవరి వరకు టైగర్స్ మేటింగ్ సీజన్ కావడంతో పెద్ద పులులు తోడు కోసం అన్వేషిస్తూ అడవులను జల్లెడ పడుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 3 ఫీమేల్, 2 మేల్ టైగర్స్ సంచరిస్తున్నాయి. ఇవి ఒకదానికొకటి ఎదురు పడితే వాటి మధ్య మేటింగ్ జరిగి ఇక్కడే సంతానోత్పత్తి చేసే అవకాశం ఉంటుందని అధికారులు అయితే భావిస్తున్నారు. అదే జరిగితే ఈ ప్రాంతం పులులకు ఆవాసంగా మారనుందని చెప్పేసి అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారులు యానిమల్ ట్రాకర్స్, సీసీ కెమెరాల ద్వారా టైగర్ మూమెంట్ను మానిటరింగ్ చేస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఓవరాల్గా మంచిర్యాల జిల్లాలో పులుల సందడి అయితే నెలకొంది. ఈ వింటర్ సీజన్ కావడంతో పెద్ద ఎత్తున పులులు రోజుకొక చోట దర్శనమిస్తూ రోజుకో చోట కనిపిస్తూ ప్రజలను అయితే ఉక్కిరి బుక్కిరి చేస్తున్నాయి. ఇక పెద్ద పులి కనిపిస్తే ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, దానిపైన దాడికి కావచ్చు, లేదంటే ఎలాంటివి కూడా చేయొద్దు అని చెప్పేసి ఆ ఫారెస్ట్ అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తంగా మంచిర్యాల జిల్లాలో పెద్ద పులులకు సంబంధించి ఫారెస్ట్ ఏరియాలో సంచరిస్తున్న పరిస్థితిపై పూర్తి అప్డేట్. మంచిర్యాల జిల్లాలో పెద్ద పులులు సందడి చేస్తుంటే మరోవైపు ప్రజలను అయితే భయభ్రాంతులకు గురి చేస్తుంది. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ RK8 కాలనీ దగ్గర ఉన్నాము. చూడొచ్చు, గత 2 రోజుల క్రితం పులి సంచారం సంబంధించి ఇదే ప్లేస్లో పులి సంచరించింది. ప్రస్తుతం దానికి సంబంధించిన అడుగులు కూడా ఇక్కడ ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఇక్కడ ఒక సోషల్ మీడియాలో తిరిగిన వీడియో ఏదైతే ఉందో ఈ చెట్టుకు సంబంధించి మొత్తం ఒక ఫ్లెక్సీ ఉండేది. ఆ ఫ్లెక్సీకి దగ్గర వీడియో మొత్తం కూడా వైరల్ అయిపోయింది మొత్తం సోషల్ మీడియాలో. దీంతో ఇక్కడ పెద్ద పులి ఇక్కడ సంచరించడంతో పాటు ఇదంతా ఏరియా చూస్తే మనకు మొత్తము
కోల్ బెల్ట్ ఏరియా. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు ఈ పెద్ద పులికి సంబంధించిన ఈ అడుగు ఏదైతే ఉందో ఈ ఫారెస్ట్ అధికారులు మొత్తం కూడా గుర్తించారు. ఇది మొత్తం రౌండ్ అప్ చేశారు. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఏదైతే ఒడ్డు మీద ఉందో ఆ ఒడ్డు మీద కూడా కొద్దిసేపు కూర్చున్న ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ పక్కనే ఆర్కే8 కాలనీకి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు, ఒకసారి అడుగుదాం. ఇక్కడ ఎట్లాంటి అంటే ఈ ప్రాంతాల్లో అడవి దుప్పులు కావచ్చు, జింకలు కావచ్చు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఏంది అసలు ఏంది పెద్ద పులి అని చెప్పేసి ఎక్కువగా ఇక్కడ అంటున్నారు. 10 గంటలకు వీళ్ళు సింగరేణి కార్మికులు డ్యూటీ పోతా అంటే ఇక్కడ ఇది వచ్చి ఈడ కూర్చున్నది అని తెలిసినాక ఈ తొవ్వ బంద్ చేసారు రాత్రి పోలీసు వాళ్ళు. మళ్ళీ అట్లా వాడి జిఎం ఆఫీస్ నుంచి తిరిగి కార్మికులు అందరూ డ్యూటీలకు హాజరయ్యారు. ఈ తొవ్వ నైట్ అంతా బంద్ చేసారు పోలీసు వాళ్ళు. ఈ ఏరియా మొత్తం మనుషులు తిరిగే ఏరియా. అడవి పందులు, ఈ పెద్ద పులులు, దుప్పులు, ఈ జినుకలు ఇవన్నీ అవి చేయబట్టి ఇటు అలవాటు అయినాయి. అవి పక్క బొగ్గుబాయి ఉంటుంది ఇటు బొగ్గుబారికా ఇటు ఇదే దగ్గరనే. ఇక్కడ ఊరే ఒక 10 అడుగుల దూరం పోతే ఊరు. ఆ ఊరుకు దగ్గరనే అది వచ్చి తిరుగుతుంది. నర్సరీలో నీళ్ళు తాగంగా మేము డ్యూటీ పోతాన్నప్పుడు నర్సరీలో కుండీలో నీళ్ళు తాగుతుంది. ఎప్పుడు 2 ఏళ్ల కిందట. అప్పటి నుంచే ఇక ఇటు తిరుగుతుంది. అది ఇది రామకృష్ణపూర్ పోతుంది, మందమారి పోయే రూట్ ఇది. రైట్. ఇది మొత్తంగా పులుల సంచారం అయితే ప్రజలకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. పులి కదలికల ఆధారంగా పులిని గుర్తించే పనిలో పడ్డారు. ప్రస్తుతం మనతో పాటు రామారావుపేట గ్రామ పంచాయతీ చెందిన ఇటు శివారు ప్రాంతాల్లో ఉన్న ఇంటి పరిసరాల్లో ఈ పులి కదలికలు గుర్తించారు. ఒకసారి అడుగుదాం. అసలు ఏంది పులి ఇక్కడ మీ ఇంటి పక్కన నుంచే వెళ్ళిందని చెప్పేసి పాదాలు కూడా గుర్తించారు. ఎట్లుంది? ఈరోజు పొద్దున కొంతమంది మా వాళ్ళే వాకింగ్కి వెళ్ళిన టైంలో ఆ టైంలో కూడా అక్కడ కొన్ని ముద్రలు గుర్తించడం జరిగింది. గుర్తించి ఆ వాకింగ్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మాకు మన ఫారెస్ట్ అధికారులు కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి డ్రోన్ సాయంతో కానీ అవన్నీ వెరిఫై చేసి అది ఏడుందో అని మా ఇక్కడ ఉన్న ఇంట్లో ప్రజలకి, ఈ రామారావుపేట గ్రామ ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు కూడా ఈ చెట్ల పొదలు కానీ అడవి ప్రాంతాల్లో కానీ ఎవరు కూడా బయటికి రాకండి, పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి, పెద్దలు కూడా బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి మాకు మంచి హెచ్చరికలు చేశారు. ఇప్పుడు వాళ్ళు అదే పనిలో ఉన్నారని మాకు కూడా తెలియజేయడం జరిగింది. ఎట్లా భయంగా ఉందా? మరి పెద్ద పులి అంటేనే మనం ఫస్ట్ భయం అయితే కలుగుతుంది. ఎట్లా పెద్ద పులి అనేది మేము ఇప్పటివరకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు. కాకపోతే ఇప్పుడు మేము చాలా దగ్గరగా వింటున్నాం. ఈ ఏరియాకి వచ్చి ఇటు తిరుగుతున్నది అంటే మేము చాలా ఆశ్చర్యానికి గురవుతుంది. ఎక్కడో ఉండవలసింది మన ఈ చెట్లు నరకడం ఇలాంటి చేయడం వలన ఈ అడవిలో ఉన్నటువంటి జంతువులు కూడా ఇటు ఊర్లపైకి రావడం వలన ఈ గ్రామంలో నివసించే, ఇళ్ళలో నివసించే వేరే పనులకు వెళ్ళే ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది రావడం అనేది మాకు ఆశ్చర్యంగా ఉన్నది. కాకపోతే దాన్ని తొందరగా దాన్ని ఎక్కడుందో గుర్తించి దాన్ని తీసుకెళ్ళాలి. ఇలాంటి భయాందోళనలు ఉండకుండా చూడాలని మేము కూడా ఫారెస్ట్ అధికారులను కోరుతున్నాం. ఆర్కే8 పరిధిలో బొగ్గుగన్ దగ్గర కనిపించింది. ఇవాళ మీ ఊరికి వచ్చింది అంటే నిన్న మీ ఇంటి పక్క నుంచే అడుగులు ఉన్నాయి. ఎవరు ఫస్ట్ మీ డాడా వెళ్ళి చూసి? డాడీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాడు. వాకింగ్కి వెళ్ళిన దగ్గర కొంచెం అడుగులు డిఫరెంట్గా కనిపించినాయని చూసాడంట. చూసి ఫోటో తీసుకొని వచ్చి ఇంకా ఫారెస్ట్ వాళ్ళకి కాల్ చేసి చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి చూస్తున్నారు ఇప్పుడు ఎక్కడుంది ఏంటి అని చూస్తున్నారు. నిన్న ఆర్కే8లో కనిపించింది. ఆ వీడియో కూడా మొత్తం కూడా చూసే ఉంటుంది. అవునవును, చూసాం మేము కూడా. ఎట్లా ఉంది అంటే ఇటు పక్కకు పెద్ద పులి వచ్చిందంటే ఎట్లా? అంటే కొంచెం భయం ఉంది, కానీ మేమైతే దానికి ఎలాంటి హాని అయితే చెయ్యము. మాకు కూడా అది ఎలాంటి హాని చేయదని అనుకుంటున్నాం మేమైతే ఇప్పటికైతే. ఫారెస్ట్ అధికారి ఇప్పుడే వెళ్ళారు. ఒక 2 వెహికల్స్ వచ్చినాయి, వెళ్ళారు ఇందాకనే. పులి కదలికల ఆధారంగా ఇటు ప్రత్యేకించి బృందాలుగా ఏర్పడి వెంటనే పెద్ద పులిని అటవీ ప్రాంతంలోకి వెళ్ళేలాగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేట దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ప్రాంతంలోనే పెద్ద పులి అనేది ఇక్కడ అడుగులను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. డ్రోన్ సహాయంతో పులి ఎక్కడ ఉందనేది చూస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ రామారావుపేట గ్రామస్తులు ఉన్నారు. ఒకసారి అడుగుదాం. ఎట్లా ఏముంది పులి వచ్చింది అంటున్నారు? ఎట్లా? నిన్న ఆర్కే8 మైన్ దగ్గర కనబడ్డదని చెప్పి ప్రచారం జరిగింది. తీరా ఈరోజు ఉదయం చూసేసరికి మా రామారావుపేట గ్రామం దుబ్బపల్లె గ్రామం పక్కన ఓపెన్ కాస్ట్ గడ్డ పైన పులి అడుగులు గుర్తించారు కాసుల కాపర్లు. దాన్ని ఈరోజు మేము ఉదయాన్నే పోయి చూసినాం. చూస్తే అడుగులు ఉన్నది వాస్తవం.
అది రామారావుపేట విలేజ్కి రావడానికి అవకాశాలు లేవు. అది ఎట్లా ఏ పరిస్థితులు అయినా మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ఈ R&B రోడ్ దాటి మళ్ళీ RK7 మైన్ అట్లా జంగల్లో పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాకపోతే గ్రామాల్లో మాత్రం ప్రజలు భయపడుతున్నది వాస్తవం. మేము కూడా జాగ్రత్తనే ఉన్నాము, గమనిస్తూ ఉన్నాం. ఏమంటారు పులి పెద్ద పులి వచ్చింది అంటారు. ఇప్పుడు పెద్ద పులి వచ్చిందని అడుగులను గుర్తించినాం. మరి నాకు 20 మేకలు ఉన్నాయి. ఆ మేకలను అటు పట్టుకపోవాలంటే భయాందోళనకు గురి అవుతున్నాం. ఆ చెరువు కట్ట అంటే పొలం ఉన్నది అప్పటికే, అక్కడ తుమ్మలు బాగున్నది, రైలు కట్ట ఉన్నది. ఆ ఏరియాకి పోవాలంటే మాకు బాగా ఇబ్బంది అనిపిస్తుంది, భయాందోళనకు గురి అవుతున్నాం. ఇప్పుడు మేకలు ఇలా తీసుకపోలే భయానికి తీసుకపోలే. నాకు 20-25 మేకలు ఉన్నాయి. నేను రోజు అటే పోయేటోని. ఏమంటారు ఊళ్ళో పెద్ద పులి వచ్చింది ఇటు చుట్టుపక్కల శివార్లో ఆయన మైండ్స్ మీద కనబడ్డదని మనకు ప్రచారం చేసి సెల్లులలో కూడా పెట్టడం జరిగింది. అది మా రామారావుపేట శివార్లో దాదాపు దుబ్బపల్లె, రైల్వే ట్రాకు, రామారావుపేట ఇవన్నీ భయభ్రాంతులకు గురవుతున్నాయి. దాన్ని మీరు కొంచెం అధికారులు కానీ ఈ వేరే ఇంకా నాయకులు కానీ దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని దాన్ని కొంచెం ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కాపర్లు కానీ, బర్రెల కాపర్లు కానీ, గొర్రెల కాపర్లు కానీ, రైతులు కానీ, ఇంకా వేరే వాళ్ళు కానీ పనులకు పోయటం వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని మీరు కొంచెం చర్య తీసుకొని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా మనవి. ఇది పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ విజువల్స్లో తెల్లవారుజాము నుంచే బర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, గొర్రెల కాపర్లు కావచ్చు మేపడానికి అని చెప్పేసి ఫారెస్ట్ అటవీ ప్రదేశాల్లోకి వెళ్తారు. ఇట్లా వెళ్ళే వారికి కూడా ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తున్నారు. ఎవరు కూడా పులి సంచరిస్తున్న స్థలాల్లో ఎవరు కూడా వెళ్ళకూడదని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. గ్రామాల్లో డప్పు చాటింపులు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రామారావుపేట కావచ్చు, అదే దుబ్బపల్లి కావచ్చు, శ్రీరాంపూర్ బొగ్గు గనుల్లో ఉన్న సింగరేణి కార్మికులు కావచ్చు ఒంటరిగా వెళ్ళకూడదు. వెళ్ళేటప్పుడు 10 మంది కూడా వెళ్ళాలి. ముఖ్యంగా రైతులైతే జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్లో పులులైతే సందడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫారెస్ట్ అధికారులు ఇటు ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, దాడులకు చేయకుండా పెద్ద పులులు వెళ్తున్న ట్రాకింగ్ చేస్తూ అది ఎక్కడికి వెళ్తున్నాయి, ఏం చేస్తున్నాయి, పరిసరాల్లో మెగులుతున్నాయా అనే విషయాలు ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేస్తూ డ్రోన్లతో ఇటు ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో డప్పు చాటింపు చేపడుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పలు సూచనలు అయితే చేస్తున్నారు. పులిలను రక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు ప్రజలకైతే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తంగా ఇటు మంచిర్యాల జిల్లాలో కవ్వాల్ ఫారెస్ట్ ఏరియాలో పెద్ద పుల్ల సంచారానికి సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా నుంచి.